నూతన సంవత్సరంలో ఉన్న 3 అనుభవాలు. హబక్కూకు ఇక్కడ 3 పనులు చేస్తున్నాడు. ఒకటి, హబక్కూకు చేసిన ప్రార్థన. రెండవది, హబక్కూకు పాడిన పాట. మొట్టమొదటిది హబక్కూకు ప్రార్థన, రెండవది హబక్కూకు పాట పాడదగినది, మూడవది హబక్కూకు పశ్చాత్తాపం. ఈ 3 నూతన సంవత్సరంలో మనకు అవసరం. నూతనమైన ప్రార్థన చేయాలి, నూతనమైన పాట పాడాలి, నూతనమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అందుకని సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యమును నూతనపరచును. కొత్త సంవత్సరంలో మనం చేసుకునే మొదటి తీర్మానం అంట, అది జీవితాంతం ఉంటుంది. ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. ఒక శరీరంలో తల ఎలాగో సంవత్సరంలో 365 రోజులు మొదటి రోజు అలాంటిది. ఫస్ట్ డే ఈజ్ ద బెస్ట్ డే. ఈ రోజు నువ్వు ఏదైనా చేసుకోలేకపోతే మళ్ళీ సంవత్సరం అంతా వృధానే అయిపోతుంది. మొదటి దినానికి ఉన్న ఆ ప్రభావము ఇంకొక దినానికి చాలాసార్లు అనుకుంటాం. 365 రోజులు ఇంకొక రోజు, ఇంకొక రోజు, ఇంకొక రోజు. దినాలు గడిచే కొద్దీ ఇంకా ఆ ప్రభావము ఉండదు. అందుకని చూడండి, అసలు వాట్ ఈజ్ న్యూ ఇయర్? ఒక కొత్త సంవత్సరము వస్తుంది అంటే, న్యూ ఇయర్ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? 7 అక్షరాలు ఉన్నాయి. NEWYEAR. న్యూ ఇయర్ అంటున్నాం, కానీ అసలు న్యూ ఇయర్ యొక్క అనుభవం ఏంటో మనం చాలాసార్లు అర్థం చేసుకోం. ఎందుకు నూతన సంవత్సరం ఇస్తున్నాడు దేవుడు? కీర్తన 65:11 కూడా అంటాడు, సంవత్సరంలో నీ దయా కిరీటము ఇస్తున్నాం. చూడండి, మొట్టమొదటి న్యూ ఇయర్లో ఎన్ అంటే ఏం చూపిస్తుంది? నూతనమైందంటే చదవండి. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చదవండి. 36:26. నూతన హృదయమును మీకు కలుగు చేసేదను, నూతన స్వభావమును మీకు, చదవండి, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. మొట్టమొదటిది ఈ న్యూ ఇయర్ అనే ఆ 7 అక్షరాలలో ఇవన్నీ ఏం చూపిస్తుందంటే నేచర్, న్యూ నేచర్. 7 న్యూ థింగ్స్లో మొట్టమొదటి అన్నీ ఏంటి? నేచర్. ఏం మారాలి? స్వభావం మారాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3:5. ఈ స్వభావం ఎలా మారుతుంది? ఎవరన్నా కోప్పడితే మారుతుందా? ఎవరన్నా గద్దిస్తే మారుతుందా? ఎవరన్నా భయపడితే మారుతుందా? ఎవరన్నా బెదిరిస్తే మారుతుందా స్వభావం? చదవండి, తీతు 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ, దట్స్ ఆల్. పరిశుద్ధాత్మ ఇస్తా నూతన స్వభావం, నూతన నేచర్ అనేది. భయపెడితే నేచర్ మారదు, కోప్పడితే నేచర్ మారదు, బెదిరిస్తే నేచరు మారదు. పరిశుద్ధాత్మ కార్యం చేయాలి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంతోమంది ఖైదీలు ఉంటారు, భయంకరమైన ఖైదీలు. వారిని భయపెట్టి, కొట్టి, హింసించి, ఎంత ఇబ్బంది పెట్టి, ఎన్ని రోజులు జైల్లో ఉంచి కఠిన కారాగార శిక్షలు వేసినా వాళ్ళ స్వభావం ఏం చేయట్లా? మారట్లా. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆదివారం వాళ్ళ ఆరాధన అవ్వగానే వెళ్ళిపోతాడు, గేట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్తాడు. వాళ్ళు మారిపోతున్నారు. ఆశ్చర్యపోతే ఒకసారి హోమ్ మినిస్టర్ గారు అడిగారంట, బాబు నువ్వేం చేస్తావు? నువ్వు వాళ్ళని బెదిరిస్తున్నావా? వాళ్ళని ఏదైనా నిజం అంటున్నావా? నరకానికి పోతున్నారని అంటే మారుతున్నారా వాళ్ళంటే? కాదండి, నేను కాదు, పరిశుద్ధాత్మ వాళ్ళని ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు.
వారి యొక్క ఇంకా స్వభావం మారల, ఎదిరించే స్వభావం, కీడి చేసే స్వభావం, అవిధేయకరంగా ఉండే. సంవత్సరం మారుతుంది. క్యాలెండర్ ఈజ్ చేంజింగ్ బట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ చేంజ్. క్యాలెండర్ మారిపోతుంది, క్యారెక్టర్ మాత్రం మారట్లేదు. మారండి, లేకపోతే నూతన సంవత్సరం వల్ల నీకు ప్రయోజనం లేదు. వేస్ట్ అయిపోయిన నీ సంవత్సరాల్లో ఇంకొక సంవత్సరం వేసుకోవడం ఏంటంటే వృధా అయిపోతుంది. యాకోబు అదే అన్నాడు. ఫరో అడిగాడు, నీ సంవత్సరాలు ఎన్ని జీవించినాయి అంటే ఏమన్నాడు? అయ్యా, ఆ సంవత్సరాలు చాలా కొద్దిగా దుఃఖకరంగా ఉన్నాయి. నా పితరులు యాత్ర చేసినన్ని రోజులు కూడా ఎందుకంటే వృధా అయిపోయినాయి. ఈ సంవత్సరం వృధా చేయద్దు. న్యూ నేచర్, నూతన స్వభావం తెచ్చుకుందాం. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. ఇంకా నేను అవి ఆశించను ప్రభువా, ఇంకా అవి నేను కోరుకోను ప్రభువా, ఇంకా అవి నేను ఆధారపడను ప్రభువా. స్వభావం మారిపోవాలి. స్వభావం ఎప్పుడు మారిపోతుంది? స్వభావం. జీజాన్ గారు చెప్పారు. ఏమైంది? ఏం చేస్తా వచ్చాడు? అతను వాళ్ళు పెంచుకునే మరి ఏంటది, మేకపిల్ల, గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు ఒక ఆయన. దానికి మరి అనారోగ్యం వచ్చి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పశువులు అని చెప్పాను, గుండె ఇదేమైపోయింది, పాడైపోయింది, దీని గుండె పాడైపోయింది. మరి ఏం చేయాలంటే దీనికి ఆపరేషన్ చేయాలి, లేకపోతే చనిపోతుంది. చాలా ధనవంతుడు, ఎంత పర్లేదా, ఏదైనా పర్లేదు చేయండి. ఆపరేషన్ చేసిన తర్వాత అది బతికింది. చక్కగా ఇంటికి తీసుకొచ్చాడు, సంతోషంగా ఉంటుంటే ఒకరోజు సాయంత్రం అది కనపడలా. ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే ఎక్కడా లేదు. 2 రోజుల నుంచి ఎదుగుతున్నాడు. డాక్టర్ ఫోన్ చేశాడు. డాక్టర్ ఏం చెప్తాడు? ఆపరేషన్ చేసి పంపించాడు, అయినా చేద్దామని. డాక్టర్ గారు ఇట్లా కనపడలేదండి, ఎక్కడెక్కడ ఎత్తికారు? పలానా చాటు ఎత్తికాము. వాళ్ళేవాళ్ళండి, ఎక్కడ దొరకదండి, అది బురదగుంటలో దొరికింది, మీ దగ్గరలో బురదగుంట ఉందేమో చూడండి. అదేంటి సార్ బురదగుంట? సరేలే వెళ్ళేది, బురదగుంటలోనే ఉంది. డాక్టర్ గారు మీకు ఎలా తెలుసు అంటే, మీకు శాస్త్రాలు ప్రవచనాలు కూడా తెలుసా అంటే, శాస్త్రాలు ప్రవచనాలు కాదయ్యా, దానికి ఆపరేషన్ చేసింది నేనే. దానికి ఏది సెట్ అవ్వకపోతే ఏ గుండె వేసాను దానికి, అది మీకు మీరు కూడా డాక్టర్స్ లాగే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాని గుండె మారితే కానీ దాని స్వభావం అన్నాడు. నూతన గుండె నీకు ఇస్తాను. ఏ గుండె ఇస్తాను? మాంసపు గుండె. రాతి గుండె తీసేసి ఏ గుండె ఇస్తాను? మాంసపు గుండె. అంటే కొంతమంది ఇంకా కఠినలు ఉంటారు. మాంసపు గుండె ఇస్తాడా? ఏం మాంసం? కోడి మాంసమా, ఎట మాంసం అన్నాడు ఒక ఆయన. రెండోది చూస్తే ఈ అనేది దేవుడి ఉద్దేశం ఏంటంటే, కొత్త సంవత్సరం ఏదో ఊరికనే క్యాలెండర్ కోసం ఇవ్వడు దేవుడు, సంవత్సరాలు పెంచడం కోసం కాదు. అలా కావాలంటే అది వద్దనుకుంటే అసలు దేవుడు సంవత్సరానికి 1000 రోజులు పెట్టవచ్చు. ఎందుకు 365 రోజులే పెట్టి ప్రతి సంవత్సరాన్ని ఇస్తున్నాడు అంటే, రెండవ అనుభవం ఏంటంటే ఆయన ఉద్దేశము ఈ స్టాండ్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, నూతనంగా నిన్ను స్థాపించాలని. గత సంవత్సరం కొన్ని విషయాల్లో ఓడిపోయావు, గత సంవత్సరం కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయావు, గత సంవత్సరం కొన్ని పరీక్షలు ఏమైపోయావు. ఈరోజు 3 సిస్టర్స్ వచ్చారు, చెల్లెళ్ళు నా దగ్గరికి. ఒక 2 అందులో అక్క చెల్లెలు, సేమ్ వీళ్ళిద్దరిలాగే ఉన్నారు. సేమ్ వీళ్ళిద్దరే. నేను చెప్పాను కూడా, మా పిల్లలు ఉన్నారు సేమ్ వీలాగే, సేమ్ 2 సిస్టర్స్. నీకు ప్రిపేర్ అవుతున్నారు, దుఃఖంతో బాధతో ఉన్నారు. అన్న నాకు టైం అయిపోయింది అన్న, ఇప్పటికి ఎన్నోసార్లు లాంగ్ టర్మ్ చేస్తున్నాను అన్న, అవమానం అన్నా, ఇంట్లో అవమానం అన్నా, బంధువులు ఎన్నో రకాలుగా అంటున్నారు, అన్నిల నుంచి రక్షింపబడ్డారు, యేసుప్రభువుని నమ్ముకున్నారు. అలాగని మరి వీళ్ళు బాగా చదివే వాళ్ళు కానీ ఏం రావట్లేదు. వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి, వాళ్ళిద్దరు ప్రార్థన చేయండి. పాప పేరు శృతి, ఇంకొక పాప పేరు ఏదో ఉంది, రాసుకున్నాం. ఆయన మర్చిపోయారు కదా, సేమ్ ఇద్దరులాగే ఉన్నారు. 2 అక్క చెల్లెలు మీలాంటి వాళ్ళు ఉన్నారు. శ్రావణి చెప్తున్నారు, అన్న
ఈ అవమానం తట్టుకోలేక మేము తప్పు చేసామన్నా. ఏం చేశారమ్మా? ఆల్రెడీ మాకు నీట్ సీట్ వచ్చేసింది, విజయవాడలో డాక్టర్గా పనిచేస్తున్నామని చెప్పామన్నా. ఏడుస్తున్నారు. చూసారు బాధేస్తుంది. ఇప్పుడు కనుక మేము సెలెక్ట్ అయ్యి డాక్టర్లుగా వెళ్ళకపోతే దేవుడు వాగ్దానం తీసుకుంటే అన్నాడు, నీకు ఎప్సివా నీకు డోలాపో అన్నాడు పేర్లు. అలా అంటున్నారన్నా. మేము స్థాపించబడ్డానికే సీఎంకి వచ్చాం. అందరం పంపించారంట, ఏదో ఆసుపత్రిని అడిగితే పంపించారంట. అవుటికి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆటో ఎక్కి ఏదన్నా చర్చకి తీసుకెళ్ళమన్నారంట. అటు ఇటు తీసుకెళ్ళి మనం పెద్దాన్ని ఉన్నాడు అక్కడ ఆర్సిఎం, అక్కడికి తీసుకెళ్ళి ఇదే పెద్ద చర్చ, అమ్మో మేము వెళ్ళమన్నారంట. సరే అని చెప్పి వెళ్ళిపోతున్నారంట. వెళ్తా ఉంటే ఎవరో అన్నారంట, ఇట్లా వెళ్ళండి. లాస్ట్లో వచ్చారు ప్రార్థన చేస్తున్న టైంలో. మేము లోపలకు రాగానే మాకు అర్థమైపోయిందన్నా. నేను చెప్పి ఆల్రెడీ మా వాళ్ళందరూ వస్తలో ఉన్నారమ్మా. నీట్ అని ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంటున్నారు. వాళ్ళు ఫాస్ట్ ఏమైపోయారు? సెలెక్ట్ అయిపోవటం, డాక్టర్ చదవటం. ఇప్పుడు 3వ సంవత్సరం అమ్మా. చూసావు మొన్న దాకా నీకు ప్రార్థన చేయాలి. ఆమె కూడా దేవుడు ఏం చేస్తాను అదే చెప్తా వచ్చా, మీ అందరి గురించి చెప్తా వచ్చా. కాబట్టి దేవుడు నూతనంగా నిన్ను స్థాపించాలనుకుంటున్నాడు. చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి. యెషయా 61:4. యెషయా 61:4. చాలా కాలం నుండి అది చాలా కాలం నుంచి పాడైపోతున్నావా? చాలా కాలం నుంచి ఓడిపోతున్నావా? చాలా కాలం నుంచి అటెంప్ట్స్ లో ఫెయిల్ అయిపోతున్నావా? ఇదిగో కొత్త సంవత్సరం నీకు ఎందుకంటే చదవండి. That's our నూతనమైన స్థాపన, న్యూ ఎస్టాబ్లిష్మెంట్. Okay, do you able to follow me? What is the expansion, the meaning of new year? N is new nature, E is new establishment. W is nothing but new witness. God wants to give you new witness to change your entire life. అప్పుడు ఒక సంవత్సరం అంతా నీ జీవితం ఎలా ఉందో, కానీ ఈ సంవత్సరం నీ సాక్ష్యం మారిపోతావు. అలాంటి వాడు కాదు. చదవండి 2 కొరింథీ 5:17. 2 Corinthians 5:17. నూతన సృష్టి, కొత్త సాక్ష్యం, పాతవి గతించెను, సమస్తము ఇదిగో క్రొత్తమైన మాట ఎంత బాగుంది. ఇదిగో అనే మాట చాలా గొప్పది. చూపించేస్తున్నాడు రోజులు. ఇది న్యూ విట్నెస్. ఇదిగో ఇతను మారిపోయాడు. ఇదిగో అమ్మాయి ఇప్పుడు అలా లేదు. నూతన ఏంటి? సాక్ష్యం, న్యూ విట్నెస్. న్యూ అనే మాటలో 3 అక్షరాలు. న్యూ నేచర్, న్యూ ఎస్టాబ్లిష్మెంట్, న్యూ విట్నెస్. ఈ కొత్త సంవత్సరంలో ఇవి మనం తీర్మానం చేసుకోవాలి. సాక్ష్యం మారిపోవాలి. పూర్వము ఈ మార్గమును హింసించుచున్నవాడు ఇప్పుడు దానిని ప్రకటించుచున్నాడని నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారంటాడు. ఎవరు? పౌలు. పూర్వం హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఇప్పుడైతే నేను దేవుడు ఏం చేశాడు? మార్చేసి పరిచర్యకు నమ్మకమైన వాడిగా నియమించాడు. ఎంత బాగుందండి. 3వది ఏంటంటే ఇది కావాలి. ఇంకా నీలో ఉన్న సాక్ష్యం. ఒక సాక్ష్యము 4 రకాలుగా ఉంటుంది. ఒకటి నీ వ్యక్తిగతంగా నీ సాక్ష్యం. నీకు తెలుసు నీ కోపం మారిందా, నీ స్వభావం మారిందా, నీ ఆలోచన మారిందా, నీ కోరికలు మారాయా? విట్నెస్ నువ్వే చెప్పగలవు. 2వది నీ ఇంట్లో సాక్ష్యం. ఎవరు చెప్పాలి? నువ్వు లోపడుతున్నావా? నువ్వు ఆత్మీయంగా ఉంటున్నావా? నీలో మార్పు కనపడుతుందా? ఇంట్లో సాక్ష్యం. 3వది సంఘంలో సాక్ష్యం. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎలా క్రమం ఉంటున్నావు? ఎలా ఆరాధిస్తున్నావు? ఎలా ఆత్మీయంగా ఎదుగుతున్నావు? 4వది సమాజంలో అందరూ చూసేవాళ్ళు సాక్ష్యం. అరే ఈ అమ్మాయి ఇప్పుడు అలా లేదురా, ఈ అబ్బాయి అలా లేదురా. ఏమార్పు అని చెప్పండి. సాక్ష్యం.
ఇదేమో చెప్పండి, వివరించిన నేను గొప్పదానికి. తర్వాత వై అనే మాటలో దేవుడు మనకి ఇవ్వాల్సిన న్యూ అనేది ఏంటంటే అన్ని నూనె. చూడండి, ప్రకటన 21:2 ఇలాగ అదే గురించి చెప్పారు. నూతన యెరూషలేము అనే అనుభవంలో 21:2, ప్రకటన 21:2 ఈ ఎక్స్పాన్షన్ చూసి మనం డిస్పాన్షన్ అయిపోవడం చదవండి. నూతనంగా అలంకరించుకొని సిద్ధపడి, అబ్బా ఇక్కడ భార్య దేని గుర్తు అంటే విధేయత. ఈల్డింగ్ అంటే ఏంటి చెప్పండి? విధేయత చూపాలి, ఒప్పుకోవాలి. ఇక అన్నిటికీ ఒప్పుకో. ఈ సంవత్సరం దేవుడు ఏం చెప్పినా ఒప్పుకో. నాకు ఆశ్చర్యం అండి, ఒక అమ్మాయి ఉండేది మా స్టూడెంట్ ఎఫ్సీబా, చాలా మంచి స్పిరిచువల్, చాలా చక్కని అమ్మాయి. అయిపోయింది, చక్కగా స్టడీ అయిపోయింది. దాదాపు సివిల్స్లో చాలా టాపర్ అన్నారు. ఖచ్చితంగా ఏదో స్టేట్కి వెళ్ళిపోద్ది అమ్మాయి, ఏదో కమిషనర్ గానో కలెక్టర్ గానో. ఆ అమ్మాయి పెళ్ళి అని చెప్పి అన్నారు. ఇవే స్టాఫ్ మాట్లాడుతున్నారు. మా మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, సార్ శివ అమ్మాయి పెళ్ళి అంట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడంటే ఎలాంటి భర్త అయి ఉంటాడో, ఎలాంటి భర్త అయి ఉంటాడో. ఆయన కలెక్టర్ చేసి ఉంటాడు. ఇంకొక ఆయన అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది మన పిల్లలాగా. కాబట్టి వాళ్ళకి ఆ అమ్మాయిని చేసుకుంటాడంటే ఇంకా ఆయనకి ఎంత బాగుంటాడో, ఎంత సూటబుల్ అయి ఉంటారో అని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే పెళ్లికార్డులో పేర్లు తప్ప ఫోటోలు లేవు. ఫోటోలు అన్నా నిజం ఒరిజినల్ ఫోటోలు ఇట్లా. పెళ్ళికి వెళ్తే పెళ్ళికొడుకు ఎవరు, పెళ్ళికొడుకు గారు అర్థం కావట్లే మాకు. వాళ్ళ నానే ఉంటాడు అప్పుడు దాకా. పెళ్ళికొడుకు తండ్రి ఉన్నాడు, ఏంటి అబ్బాయి రావట్లేదు అని చెప్తే లాస్ట్లో ప్రమాణం చేస్తున్నాడు. ఆయనే పెళ్ళికొడుకు. ఇక్కడే జరిగింది అనుకుంటుంది కట్ట మీద. ఆశ్చర్యం వేసిందండి, ఈ అబ్బాయి అలా చేస్తున్నాడు. ఆశ్చర్యం వేసిందండి. ప్రమాణం చేయటం రాదా, చదువుకోలేదంటే అర్థమైపోయింది, మాటలు తడబడుతున్నాయి. పల్లెటూరులో చూస్తానికి చాలా ఇదిగా ఉన్నాడు, ఎలాంటి సౌందర్యం లేదు, చాలా అస్సలు బాగాలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నాలా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. నేను అడిగాను, అయిపోయిన తర్వాత సార్ రండి మాట్లాడుకుని నేను అడిగాను, నీకు ఎలా నచ్చాడు ఈయన? ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యం నేను మర్చిపోను. ఎలా నచ్చాడు? నేను నా కళ్ళతో చూడలేదు సార్, నా కళ్ళతో నేను కోరుకోవాలి. యేసయ్య కళ్ళతో చూశాను అందండి. అబ్బా ఎంతో బాగుంది. ఐ సా హిమ్ విత్ జీసస్ ఐస్. యేసుకు నచ్చని వాళ్ళు ఉంటారా? యేసుకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? యేసు వద్దనే వాళ్ళు ఉంటారా? యేసు ఆశ్రయించుకునే వాళ్ళు ఉంటారా? మరి ఇంకో మాస్టర్ అడిగాడు, సరే అమ్మా, సరే ఫిజికల్గా అందం అంటే వాళ్ళ ఆయన నేను చదువుకోలేదు. ఆయన చదువుకోకపోవడమే ఇప్పుడు ప్లస్ అయింది సార్. నేను చదువుకున్నదంతా వేస్టే అంటుంది. ఎందుకమ్మా అంటే పిల్లలుగానే సేవకి వెళ్తున్నాను సార్. బాంబే దగ్గర అదేదో ఊరు, అక్కడికి వెళ్తున్నాం. ఆ రాష్ట్రానికి వెళ్తున్నాం, మహారాష్ట్ర సేవకి వెళ్తున్నాం. కన్నీళ్ళు వచ్చేసి అప్పుడే ఉన్నాడంట, అది అన్నాడంట, మన దేవుడు పిలుస్తున్నాడు, నేను సేవకి వెళ్తాను. దేవుడు మాట్లాడాడు, లోపడింది. ఈల్డింగ్ అంటే అది. దేవుడు చెప్తే లోపడాలి. అబ్రహాం నువ్వు లేచి అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళు, ఎక్కడికో వెళ్ళు, ఎక్కడికో వెళ్ళు. అది మోడియాకే కుమారుని బలి ఇవ్వడానికి. కానీ 12వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళమని చెప్పాల. అడ్రస్ లేని మెడ్రాస్ ప్రయాణం అంటారు. స్టార్ట్ వెళ్ళిపోతున్నాడు అంతే. మనమైతే ఎన్ని అడుగుతాం, ఏ బస్సు ఎక్కాలి, ఆటోలు ఉంటాయా లేదా, ఆర్చి నుంచి ఎంత దూరం, అన్నీ అడుగుతాం. హీలింగ్ అంటే అది ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్స్ ఫీల్డ్ అండి. దేవుడు ఏర్పరిచే ఆ నమూనాలో
లోపడటం అనేది ముఖ్యం. ఈ సంవత్సరం లోపడదాం. పిల్లలు పాడుతున్నారు చిన్న చిన్న పిల్లలు యేసయ్య లోబడుట మాకు. మనం పెద్దవాళ్ళు కూడా పాడాలి కొన్నిసార్లు. సండే స్కూల్ పాటలు నిజమండి, మనం కూడా పాడుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్య మా యేసయ్య. డేవిడ్ పాడు, వికాస్ పాడు. కాదులే, సండే స్కూల్ స్టూడెంట్ కాదులే. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుట మాకు నేర్పయ్యా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా లోబడుట మాకు. దైవజనుడు అన్నాడు, నీ ఆత్మీయ జీవితము తక్కువైతే వెళ్ళి కొన్ని వారాలు సండే స్కూల్లో కూర్చో అన్నాడు. తెలుసా అండి? మళ్ళీ ఆ సండే స్కూల్ ఏమవుతావు నువ్వు? తిరిగి మరలా పునరుద్ధరించబడతావు. అవునా? సండే స్కూల్ అంటే ఏదో అనుకుంటున్నారేమో, చెట్లో కూర్చుంటున్నారులే అని కాదు, లోపల కూర్చుంటున్నారని కాదు. సండే స్కూల్లో ప్రత్యేకమైన పునాది పురికొల్పు వేయాలి. కాబట్టి ఏంటంటే గాడ్స్ న్యూ ఈల్డింగ్. వై అంటే న్యూ ఈల్డింగ్. వై ఇంకెన్ని ఉన్నాయి? ఈ అంటే ఏంటో చూడండి. దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే ఈ ఫర్ న్యూ ఎన్లైట్మెంట్. చూడండి ఏంటి ఎన్లైట్మెంట్ అంటే? చూడండి ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక. ఎన్లైటన్మెంట్ అంటే ఎఫ్ఎస్సి 4:23 న్యూ ఎన్లైటన్మెంట్ 4:23 చదువు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అది చిత్తవృత్తి యందు. ఎన్లైటన్మెంట్ అంటే నీ యొక్క చిత్తవృత్తి. ఎలాగా? నువ్వు చాలా నీరసంగా ఉంటున్నావు, నువ్వు శక్తివంతం. ఎన్లైటన్మెంట్ అంటే నీకు ఏదైతే లేదో మరలా ఇవ్వడం. ఇన్ అదర్ వర్డ్స్ ఎంపవర్మెంట్. ప్రార్థన తక్కువైంది, ఇప్పుడు పెరుగుతుంది. ఆత్మీయత తక్కువైంది, ఈ సంవత్సరం పెరుగుతుంది. వాక్యం తక్కువ ధ్యానం చదువుతున్నావు, ఈ సంవత్సరం ఎక్కువ చదువుతావు. ఆత్మీయంగా తక్కువ ఉన్న ఈ సంవత్సరం ఎక్కువ ఉంటున్నావు. పరిచర్య తక్కువ చేసావు, ఈ సంవత్సరం ఎక్కువ చేస్తావు. ఏలియా అంటున్నాడు, ఏలియా శక్తికి మించిన ప్రయాణం నీకు. ప్రతి సేవకుడు నేను కోరుకుంటా, ఒక శక్తికి మించిన ప్రయాణం కావాలి, నీ సేవలో కావాలి. ఎన్లైటన్మెంట్. ఎక్కడికి వెళ్తే ఏం నేర్చుకుంటాము? సేవకులు కూడా పరిచర్యకి వెళ్ళి మేమేదో నేర్పించి బోధించి వస్తాం అనుకుంటాం, కానీ అది అలా ఉంటే అక్కడ మేము ఎంతో బలపడతాం. అక్కడ పరిస్థితులు, అక్కడ ప్రజలు, అక్కడ వాళ్ళ ప్రేమ, ఎంత ఆదరణ, నెమ్మది, అక్కడ ఉన్న సంఘం ఆత్మీయత బట్టి ఎంత బలపడతామో తెలుసు. న్యూ ఎన్లైటన్మెంట్. ఇదేంటి? ఈ చిత్తవృత్తి యందు నూతన పరచబడి మానసిక వికాసం, ఆత్మీయ వికాసం వికసించాలి. మనకి ఎన్లైటన్మెంట్ అవ్వాలి. ఇది 6వ చూస్తే చూడండి ఎఫ్ఎస్సి 2:15. దేవుడు ఎందుకు కొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాడు? వై గాడ్ బ్రింగ్స్ ద ఇయర్స్ ఆఫ్ న్యూ ఇయర్స్. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని. ఎవరిద్దరిని? దేవుణ్ణి, నిన్ను, తన యందు ఒక్క నూతన పురుషునిగా. నూతనంగా ఒక్క పురుషునిగా తండ్రిని, నిన్ను. ఈజ్ నథింగ్ బట్ న్యూ అసోసియేషన్. నీ అసోసియేషన్ పోయిన సంవత్సరం అంతా ఎవరితో? అది వెరీ గుడ్. అఖిల్ అంటే అసలు లోకాన్ని ఎంత అసహించుకుంటున్నాడంటే, పడదు లోకం అంటే. ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. లోకంతో అసోసియేషన్, సాతానుతో అసోసియేషన్, పాపంతో అసోసియేషన్, లోకస్తులతో అసోసియేషన్. ఇప్పుడు వాళ్ళేంటి? వాళ్ళు ఏం చేయాలి? అసహించుకోవాలి. నీ అసోసియేషన్ ఎవరు? గాడ్, ప్రభు. దేవుడే. దేవుడితో నీ సహవాసం, ఉన్నతుడైన దేవుడితో నీ సహవాసం. కలెక్టర్ గారి ఫ్రెండ్ అయ్యి ఉండి నీకు కలెక్టర్ ఫ్రెండ్, కలెక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ నీకు.
అలాంటిది కలెక్టర్ గారి ఆఫీసులో ఒక గుమస్తాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా? చేయలేవు. కారణం ఏంటి? నీ స్టేటస్ ఫిజికల్గా అది చాలా గొప్పది. నువ్వు కలెక్టర్స్తో మాట్లాడగలవు, కలెక్టర్స్తో ఉండగలవు. అదే శరీర సంబంధంగా అయితే ఆత్మీయ సంబంధంగా నీ అసోసియేషన్ గాడ్ వ్యర్థమైన లోకస్తులతోనా? ఆ సమయం వాళ్ళకి ఇస్తావా? వాళ్ళతోనా? న్యూ అసోసియేషన్ ఇక దేవునితోనే. నీ స్నేహం దేవునితోనే, నీ పయనం దేవునితోనే, నీ మార్గం దేవునితోనే, నీ నడక దేవునితోనే. న్యూ అసోసియేషన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన అదే అన్నాడు, నీవు నడిచిన మార్గం అంతట్లో యెహోవా నీకు నీ ముందర నడిచేవాడు నీ ముందే నడుస్తాడు. ఆయన అసోసియేషన్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి, అన్నింటినీ సహాయం చేస్తాడు. ఆయనకు తప్ప ఎవరికైనా అసోసియేషన్ ఇచ్చావా నీకు ఎలాంటి సహాయం చేయడు. ఆ మనుషులు నీకు ఎంతో నష్టం చేస్తారు, ఇబ్బంది పెడతారు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. తద్వారా దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ప్యాకేజ్ మిస్ అయిపోతావు. దేవుడు అది ఇంకొకరికి ఇచ్చేస్తాడు. నువ్వు ఎంత ఏడ్చినా ఎంత ప్రయోజనం లేదు, అసలు లేదు. రకంగా బ్లెస్సింగ్ ప్యాకేజ్ అనేది ఇస్సాకు ఎవరి కోసం రెడీ చేశాడు? ఎవరి కోసం అది? ఇస్సాకు ఎవరిని దీవించాలని? పెద్ద కుమారుడైన ఏశావు కోసం ఆ ప్యాకేజ్ అంతా రెడీ అయింది. ఏశావు నిర్లక్ష్యం, ఏశావు అవిధేయత, ఏశావు ఆలస్యం అడుగులో వెళ్ళిపోయాడు. ఎలా తిరుగుతూనే ఉన్నాడు. ఆ టైంలో ఎవరు వచ్చారు? యాకోబు. ఎవరు పొందుకున్నారు అది? శిరస్సును హత్తుకొని వాడేవాడు నీ బహుమానము అపహరింపనీయొద్దు. అంటే తలకాయ లేనివాడు కూడా నీ బహుమానం తీసేసుకుంటాడంట. శిరస్సును హత్తుకున్నవాడంటే పుట్టి ముండె వ్యక్తే తీసుకుంటాడేమో, నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు? నీది న్యూ అసోసియేషన్ NEWYEA చూస్తాం. ఎన్ అంటే న్యూ ఇయర్. అంటే మీరు చెప్పాలి ఎవరికైనా. న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై 25, వెల్కమ్ 26. ఇదే మెసేజ్ చెప్పేది నువ్వు నీ ఫ్రెండ్స్కి, బంధువులకి చెప్పాలి. ఏంటి నీ జీవితంలో న్యూ ఇయర్? అవును, నా జీవితంలో దేవుడు 2026 ఇచ్చాడు. ఏంటంటే మొట్టమొదటిది న్యూ నేచర్, అంటే అనుభవం, నూతన స్వభావం. రెండోది ఏం చూస్తాం? న్యూ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఏం చూస్తాం? నూతన స్థాపన. తర్వాత ఏం చూసాము? ఏంటంటే న్యూ విట్నెస్, నూతన సాక్ష్యం. తర్వాత న్యూ యీల్డింగ్, నూతన విధేయత, లోపడటం. తర్వాత న్యూ ఎన్లైటన్మెంట్, నూతన పరచబడుట. తర్వాత న్యూ అసోసియేషన్, నూతన సహవాసం, దేవునితోనే ఒక్క పురుషునిగా తనయండు. ఏడవది R అనేది మనం నెక్స్ట్ వీక్లో చూద్దాం. ఇప్పుడు చూద్దామా? చాలా ఇప్పుడే సరే. R అంటే ఏంటంటే, R అంటే మా ఇంటి పేరు. R అంటే ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు 2:21 చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ఇద్దరు కుమార్తెలను కనెను. 2:20 చదవండి. మాట చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. ఆ దినమున యెహోవా భూమి దగ్గరగా లేచినప్పుడు ఆయన మేక సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యం నుండి మండల భూముల్లోనూ బండ పేటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుకే నేర్చుకున్న వెండి. ఇప్పుడు 10:19 వచ్చేయండి. ఎలాంటి అనుభవంలోకి వచ్చేస్తున్నామంటే February 10:19 నూతన జీవం అంటూ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన ఇది R అనేది నూతనమైనది
అది జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అయినా అది నూతనమైనదియు జీవము గలదియు. ఇదేంటంటే మరలా నూతన జీవం ఏం చూపిస్తుందంటే న్యూ రెస్టోరేషన్. ఎక్కడైతే బలహీనం అయిపోయావు, ఏ విషయంలో కృంగిపోయావు, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు నీకు? రెస్టోరేషన్, నూతన జీవాన్ని చదవండి. జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన అది అది ఎంత బాగుందండి. చివరిగా ఇంకో మాట రోమా 6:4 కూడా కనపడుతుంది. రోమా 6:4. కాబట్టి రోమా 6:4. వలన క్రీస్తు అలాగే రాకబడను అలాగే మనము నూతన జీవం అది ఇది న్యూ రెస్టోరేషన్ అంటే ఏం చూపిస్తుందంటే నూతన జీవము. నూతన జీవం బాగుంది. నూతన జీవం, ఈ నూతన జీవం. అందుకని ప్రతి సంవత్సరం మనం రోజులు బతుకుతున్నామంటే, అందుకని 1 year అయిపోయింది కదా. మనం బుక్ వేస్తారు అక్కడ మా సింగనగర్లో బుక్ వేసి బయట గుడ్ బై 2025, వెల్కమ్ 2026 అంటే 1 సంవత్సరం అయిపోయింది. అందరూ కాలుతో తనుకొని వెళ్ళిపోతారు. 1 సంవత్సరమేనా అంటే దేవుడు కాపాడింది మనల్ని ఎన్ని నెలలు? 1 కాదు 12 నెలలు. వారాలు 52 వారాలు, రోజులు 365 రోజులు, గంటలు 8760 గంటలు, నిమిషాలు 5,25,600 నిమిషాలు. మరి క్షణాలు ఇంటికి చూస్తావా? 3,15,36,000 సెకండ్లు అండి. 1 year అంటే చనిపోవటానికి ఎన్ని సెకండ్లు కావాలి? 18, 22 చెప్పండి డాక్టర్లు, చెప్పండి. 1 సెకండ్ అంటే దేవుడు ఎన్ని సెకండ్లు కాపాడాడు మనల్ని? 3,15,00,000 ఎంత? 15,36,000 సెకండ్లు ఈ సంవత్సరం. అందుకని టైం కూడా 7 భాగాలు. 1 సంవత్సరం, తర్వాత నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్స్. టైం కూడా సంపూర్ణత. మళ్ళీ చెప్పారా లెక్క? దేవుడు కాపాడుతా వచ్చాడు. న్యూ రెస్టరేషన్. గత సంవత్సరంలో ఏదైతే నువ్వు బలహీనం అయిపోయి అందుకోలేకపోయావు, ఈ సంవత్సరం నువ్వు యూ కెన్ రీక్యాచ్, రీకాల్, రీకలెక్ట్. ఇది న్యూ ఇయర్ అంటే ఈ అనుభవంతో నా ముందుకు సాగుదాం. ప్రభు చేస్తాడు. అలా ఎంతోమందిని మార్చాడు. అబ్రాహాము పాత సంవత్సరం వేరు, అబ్రహాము కొత్త సంవత్సరం. శారాయి పాత సంవత్సరం, శారా కొత్త సంవత్సరం. అలాగే యాకోబు పాత సంవత్సరం, ఇశ్రాయేలు కొత్త సంవత్సరం. గిద్యోను పాత సంవత్సరం, యెరుబ్బయలు కొత్త సంవత్సరం. హోషేయ పాత సంవత్సరం, యెహోషువ కొత్త సంవత్సరం. అదస్సా పాత సంవత్సరం, ఎస్తేరు కొత్త సంవత్సరం. పేతురు పాత సంవత్సరం, కేఫా కొత్త సంవత్సరం. సౌలు పాత సంవత్సరం, పౌలు కొత్త సంవత్సరం. నీకే సంవత్సరం ప్రార్థన చేసుకోండి. You want to be still be in the last year. ఇంకా పాత సంవత్సరంలో ఉండాలనుకుంటున్నావా? కొత్త సంవత్సరంలోకి వచ్చి పాత వస్త్రం గతించిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చాక తీర్మానం చేసుకున్నాం. మొదటి రోజు కాబట్టి కోసం దేవుడి సందర్భంగా మనం గడుపుతున్నాం. సంవత్సరంలో మొదటి రోజు దేవునితో గడిపితే సంవత్సరంలో ప్రతిరోజు దేవుడు నీతో గడుపుతాడు. తీర్మానం